ఆప్కి అదాలత్లో విద్యా బాలన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈవిడ ఓటమి వల్ల ఎప్పుడూ కాంట్రవర్సీకి గురవుతున్నారు. మీకే తెలుసు విద్యా బాలన్ గారు, మీరు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ తరచుగా అందరూ ఏం చెప్తూ ఉంటారంటే విద్యా బాలన్ గారి డ్రెస్ సెన్స్ ఎక్కడో తేడా కొడుతుంది అని. అవును, నిజం చెప్పాలంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇంతవరకు నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల ఎవరూ నన్ను క్రిటిసైజ్ చెయ్యలేదు. డ్రెస్సెస్ విషయంలో మిగతా వాళ్ళని హైర్ చేసుకోవచ్చు, కానీ యాక్టింగ్ విషయంలో అలా చేసుకోలేరు కదా. నేను కొన్ని చేశాను, కానీ అవి నాకు సూట్ కాలేదు. ఐ వాజ్ నాట్ దాట్ ఇంట్రెస్టెడ్ నా విషయంలో ఏ తప్పు జరుగుతుందోనని. నేను ఏం చేయాలి ఏం చేయకూడదనేదేం లేదు, కానీ ఆ వరద నా తల్ని ముంచేసిన తర్వాతే నేను జాగ్రత్త పడ్డాను. ఆ వరదలు వెళ్ళిన దృశ్యాలు మా దగ్గర ఉన్నాయి, చెప్పండి, కావాలంటే ప్లే చేస్తాను. మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారో ప్రజలు కూడా కొంచెం గుర్తొస్తుంది కదా. ఎక్కడో తేడా కొడుతున్నట్టుందా? చాలా ఉంది. అది ఓకే గాని నాకు తెలిసి నేను సరిచేసుకున్నాను అనుకుంటున్నా. ఒకవేళ సరిచేసుంటే పా ప్రీమియర్కి ఐశ్వర్య ఓప్రా షోకి వేసుకున్న డ్రెస్ మీరెందుకు వేసుకున్నారో చెప్తారా? అది ఖచ్చితంగా ఆ డ్రెస్ కాదు. ముందు నేను ఆప్రావెన్ ఫ్రీ షో చూడనే లేదు. సబ్యాసాచి నాకు ఆ డ్రెస్ని డిజైన్ చేశారు. సో నేను ఆయన దగ్గరే శారీస్ తీసుకుని 2-3 ప్రివ్యూస్ చెక్ చేసుకున్నాను. ఐ సెలెక్టెడ్. ఆ శారీ నచ్చింది, అందుకే కట్టుకుని వెళ్ళాను. అది నాకు బాగుంది. నా దగ్గర ఒక ఫోటో ఉంది, ఇందులో ఆవిడ కట్టుకున్నట్టు శారీనే మీరు కట్టుకున్నారు చూడండి. లేదు, బోర్డర్ వేరుగా ఉంది కదా. కొంచెం మారింది. బ్లౌజ్ కూడా వేరుగా కానీ ఉంది. బేసిక్ డిజైన్ అదే కదా. యా, సబ్యాసాచినే ఆ 2 శారీస్ డిజైన్ చేశారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫ్యాషన్ డిజైనర్ మీద తోసేస్తుంటారా? ఖచ్చితంగా కాదు. 2 శారీస్ ని డిజైన్ చేసింది సబ్యాసాచి గారే. నాకు తన డిజైన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఇప్పటికీ తన డ్రెస్సెసే వేసుకుంటూ ఉంటాను. తను చాలా మంచి డిజైనర్, నేను అస్సలు తన్ని తప్పు పట్టను. కానీ నాకిలాంటి విషయాలేవీ తెలియవు సార్. ఇదే టైప్లో సిమిలర్ శారీ తను కట్టినట్టు నాకు తెలీదు. ఇంకొక విషయం ఏంటంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు ఇలాగే లోపాల్ని వెతుకుతూ ఉన్నారనుకోండి, మీ లోపాల్ని మీరు సరిచేశానని మీరు అనుకుంటున్నారా? అవును, అది నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలు దాన్ని ఒప్పుకుంటున్నారా లేదా వాళ్ళనే అడుగుదాం. ఓకే మ్యామ్, మేమందరం చూసాం మీ కెరియర్ స్టార్టింగ్ లో మీరు చాలా సింపుల్ గా ఒక మంచి రోల్ ని ప్లే చేశారు. దాని తర్వాత హే బేబీ, గురు, ఇంకా ఈ సినిమా లోకంలో మీ విలువని కాపాడుకోవడానికి ఇలాంటి గ్లామర్ రోల్స్ ని చేసే తీరాలా? ఇలా చేస్తూ ఉంటారా? నో, ఐ డోంట్ థింక్ దట్ వాజ్ అబౌట్ క్లోత్స్ అండ్ ఆల్. ఐ థింక్ ఒక యాక్టర్కి ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి చూపించడమే ఛాలెంజింగ్ గా ఉంటుంది. అండ్ సమ్ టైమ్ ఇట్ వర్క్స్, సమ్ టైమ్ ఇట్స్ డజంట్ వర్క్. సో ఇట్స్ సర్టన్ గ్యాంబుల్. సో ప్రతి ఒక్కసారి నేను కొత్తగా ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తూనే ఉంటా. కొన్నిసార్లు క్లిక్ అయితే కొన్నిసార్లు ఫ్లాప్ అవుతుంది. ఇంతకుముందు మీరు చాలా రిజర్డ్ గా ఉండేవారు. మీరు లవ్ సీన్స్ ఏదైనా చేయాలంటే మీరు ఫుల్ గా డ్రెస్ వేసుకుని కానీ రారు కదా. ఇప్పటికే వేసుకుంటున్నానుగా. ఇప్పుడు కూడా అందులో ఎలాంటి మార్పు లేదా? నో, అందులో ఏ చేంజ్ లేదు. కానీ మీరొక సెన్సేషనల్ ఫోటో సెషన్ చేశారు. అలాగా? అందులోంచి కొన్ని ఫోటోస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. చూద్దాం. మీరు ఎంత మారారో అందులో తెలుస్తుంది. చూద్దాం. ప్రజలు చాలా ఎక్కువగా ఇష్టపడిన విద్యా బాలన్ గారు చాలా హోమ్లీ క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు. మీరు ఆ క్యారెక్టర్ వదిలేసి కొత్త ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదు, నాకేమనిపిస్తుందంటే ఒక యాక్టర్కి లిమిటేషన్స్ అనేవి ఉండకూడదు. ప్రతి ఒక్కసారి కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుండాలి. కొన్నిసార్లు ఇలాంటి ఫోటోషూట్స్ చెప్పేది ఏంటంటే
అలా కొత్తగా చెయ్యాల్సి ఉంటుంది. కానీ మీరు ఎవరితో కలిసి వర్క్ చేస్తున్నారనేది ముఖ్యం. అందులో మీరు చెప్పినట్టు న్యూడిటీ ఉండకూడదు. నాకు వాళ్ళ దగ్గర ఒక కంఫర్ట్నెస్ అనేది ఏర్పడితే కొంచెం ఈవెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ బోల్డ్, ఇట్ విల్ నాట్ లుక్ డర్టీ. అలాంటప్పుడే నేను వాటిని ట్రై చేస్తాను. మీరు చాలా చాలా లక్కీ, ఎందుకంటే మంచి మంచి అవును సార్, డైరెక్టర్స్ తో అది పనిచేసే కరెక్టే. అవకాశం మీకు దొరికింది. అందుకనే ఒకవేళ అలాంటి సీన్స్ ఉన్నా కూడా న్యూడిటీ లేకుండా అందంగా ఉంది. ఈ విషయం నేను ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ. మేం స్టార్టింగ్ నుంచే చూస్తున్నాం మీరు చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్స్ చేస్తున్నారు. అవన్నీ చాలా బాగున్నాయి. మీ డ్రీమ్ రోల్ ఏంటి? మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దామనుకుంటున్నారు? చెప్పాలంటే నాకు డ్రీమ్ రోల్ లాంటిదేం లేదు. నా డ్రీమ్ ఏంటంటే నేను ఏ రోల్ చేసినా సరే అది మిగతా యాక్ట్రెసెస్కి డ్రీమ్ లాగా ఉండాలి. ఆ విధంగా నేనింతవరకు ఏదీ చెయ్యలేదు. అంటే నిజానికి నాకు నచ్చిన రోల్ ఇంకా రాలేదు. అంటే ఇష్కియా లాంటి మరొక రోల్ నాకు రాలేదు. నాకు సంతోషం ఏంటంటే చాలా డిఫరెంట్ రోల్స్ని నా కోసం రాశారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐ థింక్ ఇలాంటివన్నీ జరిగే వరకు ఐఎమ్ సేఫ్. మేడం మీరు పాడతానని కూడా చెప్పారు. నేను పాడతానా? అవును మేడం, ఎప్పుడు చెప్పాను? మీరు చెప్పారు నేను మేడం. దారుణంగా పాడతాను. పర్వాలేదు, మా కోసం ఒక పాట పాడండి. ప్రజలు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి మీరు పాడదలుచుకుంటే పాడండి. యాక్చువల్లీ నేనిప్పుడు పాడేనంటే మా అమ్మకి నేను చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. తను నువ్వు యాక్టర్వే కానీ పాడొద్దు అనేవారు. ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒక పాట పాడతాను, కానీ మీరు నాతో పాడాలి. पियू बोले पिया बोले क्या ये बोले जानी ना. దీన్నే ఇప్పుడు బెంగాలీలో పాడతాను. মনে যত কথা কথা যত মনে মনে হি রাখো পিয়া পিয়া ডাকে পিয়ু ডাকে. చాలు.